హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 42. శివాని వెనకే వచ్చిన రుద్ర వైపు సూటిగా చూస్తూ, ఏమైంది, ఇక్కడ కూడా వాడు తప్పించుకున్నాడా అని అడిగింది శివాని. అవును, నాకు తెలిసి వాడు ఇప్పటికే పూణే దాటేసుంటాడు. అనవసరంగా వాడి కోసం ఇక్కడ వెతకడం కూడా వేస్ట్. అందుకే ఈరోజు ఇక్కడుండి బన్నీని ఆనందంగా ఇక్కడ తిప్పి వాడికైనా సంతోషం కలిగిద్దాము, రెడీ అవ్వు. వాసుగాడు తప్పించుకోలేడు, ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుతాడు అన్నాడు రుద్ర. శివానీకి అసహనంగా అనిపించినా ఏం మాట్లాడక సరే అంటూ తలూపి రూమ్లోకి వెళ్ళి బన్నీని రెడీ చేసి తీసుకుని రుద్రతో కలిసి బయటకొచ్చింది శివాని. ఓ పెద్ద ఆఫీస్ బిల్డింగ్లో చైర్మన్ ఛాంబర్లో తన సీట్లో కూర్చుని వర్క్ చేసుకుంటున్న చైర్మన్ ముందు ఓ ఫైల్ పెట్టి, సార్, ఈ అమౌంట్ టాలీ అవ్వడం లేదు అని తన పిఏ చెప్పడంతో వర్క్ కాపీ ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు ఆ చైర్మన్. దాన్ని ఫేక్ చేస్తూ తన కొడుకుకి ఫోన్ చేసి కాసేపు సీరియస్గా మాట్లాడిన తర్వాత ఫైల్ పక్కన పెట్టేసి, ఓకే, నువ్వు దీన్ని వదిలేసి నీ పని చూసుకో అన్నాడు పిఏతో తన చైర్మన్. ఓకే సార్ అంటూ పిఏ వెళ్ళిన కాసేపటికి అతడి కొడుకు లోపలికొచ్చాడు. ఏం చేశావు అంతమని అన్నాడు సూటిగా కొడుకుని చూస్తూ. ఆ ఫైల్ అతని ముందుకు నెట్టిన చైర్మన్. అతడు ఏదో చెప్పాడు. ఇంకా ఎంతకాలం ఆ మనిషి కోసం పాటలు పడతావు? ఇలా తప్పుల మీద తప్పులు చేసి అవి ఎక్కడ బయటపడతాయో అని ఒకదాని తర్వాత ఒకటి కవర్ చేయడానికి ఎంత డబ్బులు తగిలేస్తావు అన్నాడు సీరియస్గా ఆగాంతకుడి ఫాదర్. అలా అవుతుందని నేను మాత్రం కలగన్నానా? ఆ స్త్రీ చావుతో అంతా ముగిసిందనుకుంటే అది మళ్ళీ బ్రతికి నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ శివాని ఒకటే దాన్ని ఈజీగా మ్యానుపులేట్ చేశాను. మన చేతికి మట్టంటదు, సేఫ్ అనుకుంటే ఇప్పుడు ఆ రుద్ర కూడా దానికి తోడయ్యాడు. ఏం చేయమంటావు అని అసహనంగా తండ్రిపై అరిచాడు ఆగాంతకుడు. ఏదో ఒకటి చేసి కథకి ముగింపివ్వు, నా వల్ల కావడం లేదు ఈ దాగుడు మూతలు అన్నాడు అతని తండ్రి అసహనంగా. సరే, నేనేదో ఒకటి చేస్తాను, ఆలోచిస్తాను. కానీ ఇక నేను వెళ్తున్నా. ఒక వారం తర్వాత వస్తాను. ఆలోగా వీటన్నిటినీ క్లియర్ చేసి వస్తాను. నాకు కొంత మనీ ఇవ్వు అన్నాడు అతడు. ఓ సూట్ కేస్ తీసి కొడుకు ముందు పెట్టి, నీకెంత కావాలో అంత తీసుకో, కానీ ఈసారన్నా నాకు ఈ తలనొప్పి లేకుండా చూడు. బిజినెస్ టెన్షన్తో పాటు నీ టెన్షన్ కూడా నాకు ఎక్స్ట్రా అయింది అన్నాడు కొడుకుపై అసహనంతో. సరే సరే, ఇదే లాస్ట్లే డాడ్, నువ్వు వరీ అవ్వకు అంటూ ఆ సూట్ కేసులో తనకు కావలసినంత మనీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతడు. వాసు స్పృహలోకి వచ్చేసరికి తన కాళ్ళు చేతులు కట్టుండడంతో పాటు తన కంటికి ఏమీ కనపడక అంతా చీకటిగా ఉండడంతో, రేయ్, ఎవరైనా ఉన్నారా? నా కట్లు విప్పండ్రా అన్నాడు గట్టిగా. డోర్ అవతల మనిషి, ఏయ్ చుప్, నోరు మూసుకుని పడుండు, బాస్ వచ్చేదాకా అని గదిమాడు. నన్ను ఆ రుద్ర నుండి కాపాడుతామని నమ్మించి ఇలా చేస్తారా? నేను వెళ్ళాలి, నన్ను వదిలేయండ్రా అన్నాడు దీనంగా వాసు. అవతల వైపు నుండి సారి ఏ మాటలు వినపడక తను హోటల్లో ఉండగా ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు వాసు ఒకసారి. అమ్మయ్యా, ఆ రుద్రకి దొరకకుండా ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. ఇక నన్నెవ్వరూ పట్టించలేరు. ఇటు నుండిటే ఫారిన్ వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దాం కొన్నేళ్ళు. ఆలోగా ఎటు ఆ మనిషి రుద్రనేదో ఒకటి చేసి లేపేస్తాడు. అప్పుడు ఆ ఆస్తంతా మనకే వస్తుంది. తర్వాత తన్ని ఎవరూ ఏం చేయలేరు. ఆ స్నేహాన్ని కూడా దక్కించుకోవచ్చు అని పగటి కళ్ళు కంటూ ఉంటాడు వాసు. అప్పుడే డోర్ బెల్ మోగడంతో పాటు తన ఫోన్ కూడా రింగ్ అయింది. ఎవరా అని చూస్తే అతడే. లిఫ్ట్ చేసి చెప్పండి బాస్ అన్నాడు వాసు వినయంగా. మా వాళ్ళు నీ దగ్గరికి వచ్చారా అన్నాడు బాస్ సూటిగా. మీ వాళ్ళ? ఇప్పటిదాకా రాలేదు, కానీ ఇప్పుడెవరో డోర్ కొడుతున్నారు బాస్. మీ వాళ్ళే అనుకుంటాను. అయినా వాళ్ళని ఎందుకు పంపారు బాస్ అని డౌట్గా అడిగాడు వాసు. ముందు నువ్వు వాళ్ళతో వెళ్ళు, తర్వాత అన్నీ చెప్తాను అన్నాడు అతడు సీరియస్గా. మీ వాళ్ళతో వెళ్ళాలా? ఎక్కడికి అయోమయంగా అడిగాడు వాసు. ఏంటి, చెప్తే గాని పోవా అని కోపంగా బేస్ వాయిస్తో అడిగాడు అతడు. సారీ బాస్, కోప్పడకండి, అలాగే వెళ్తాను అంటూ వాసు డోర్ తీయగానే
లైన్లో ఉన్న అతను వాళ్ళకి నీ ఫోన్ ఇవ్వు అన్నాడు అతను. ఇదిగోండి మీ బాస్ అన్నాడు వాసు ఫోన్ రౌడీలకి ఇస్తూ. వాళ్ళలో హెడ్ ఒకడు ముందుకొచ్చి ఆ ఫోన్ తీసుకుని చెప్పండి బాస్ అన్నాడు వినయంగా. ఫోన్లో ఉన్నతను వాళ్ళకి ఏం చేయాలో చెప్పి ఫోన్ కట్ చేశాడు. వాడు వాసు వైపు చూస్తూ నీ లగేజ్ తీసుకో, ఇక్కడి నుండి మనం వెంటనే బయటపడాలి అన్నాడు ఆ రౌడీ హెడ్. వాసు మారు మాట్లాడకుండా తలోపి తన బ్యాగ్ సర్దుకుని రౌడీల వెనుక వస్తూ ఉండగా అంతకుముందే వాసుని ఫాలో చేస్తున్న ప్రదీప్ మనుషులని అప్పటికే పసిగట్టిన ఆ రౌడీలు వాళ్ళని వెనక నుండి ఫాలో చేసి వాళ్ళని వెనక నుండే అటాక్ చేశారు. తిరిగి అటాక్ చేయడానికి అవకాశం లేక ప్రదీప్ మనుషులకి బలమైన దెబ్బలు తగలడంతో అందరూ స్పృహ కోల్పోయారు. వాళ్ళని ఎవరూ చూడకుండా పార్కింగ్ ప్లేస్లో పడేసి వచ్చిన అతని మనుషులని చూసి వాసు ఆ రౌడీల వైపు అయోమయంగా చూస్తూ అసలెవరు వాళ్ళు, ఎందుకు వాళ్ళని కొట్టి పడేశారు అని అడిగాడు వాసు. నువ్వింత దద్దమ్మో గనుకే వాళ్ళెవరో కూడా తెలియకుండా ఇక్కడ పడున్నావు. నువ్వెక్కడుంది ఆ రుద్ర ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాళ్ళని నీ కోసం స్పై చేయడానికి పెట్టాడు. వాళ్ళు రుద్ర మనుషులు అన్నాడు ఆ రౌడీ. వాట్ అంటూ అదిరిపడ్డాడు వాసు. అందుకే బాస్ నిన్ను అక్కడి నుండి ఉన్న ఫలంగా బయటకు తీసుకురమ్మన్నది అన్నాడు తన డౌట్లకి క్లారిఫై ఇస్తూ ఆ రౌడీ. చాలా థ్యాంక్స్ బాస్, నా వెనక ఏం జరిగేది నాకు తెలియకపోయినా టైంకి సేవ్ చేశారు. నాతో అవసరం తీరాక వదిలేయలేక నా కోసం మీ బాస్ మిమ్మల్ని పంపి హెల్ప్ చేశాడు అన్నాడు వాసు కృతజ్ఞతగా. కానీ తన ఉచ్చు తనే వెతుక్కుని మరీ మెడకి బిగించుకున్నాడని తెలియదు ఆ వెధవ వాసుకి అప్పుడు. వాళ్ళు సైలెంట్గా వాసుని తీసుకొచ్చి పూణే నుండి వైజాగ్కి ట్రైన్లో వచ్చి ఓ చిన్న ఐలాండ్ లాంటి దానిలో ఉన్న తమ బాస్ గెస్ట్ హౌస్కి వాసుతో వెళ్ళారు. వాసు ఆ ప్లేస్ని చూడగానే హ్యాపీ అయిపోయి అమ్మయ్య, ఇక్కడైతే నన్ను ఎవరూ పట్టుకోలేరు. ఇక్కడి నుండి ఏదైనా షిప్లో నేను దుబాయ్ చెక్కేయాలి. ఆలోగా వీడిని బ్లాక్మెయిల్ చేసి దొరికినంత మనీ పిండేయాలి వీడి దగ్గర నుండి అని గాలిలో లెక్కలు వేసుకుంటున్న వాసు ముందు తిను అంటూ ఓ బిర్యానీ పొట్లం పెట్టాడు రౌడీ. థ్యాంక్స్ బాస్, చాలా ఆకలిస్తుంది అంటూ గబగబా ప్యాకెట్ ఓపెన్ చేసి తింటున్న వాసుని చూసి నవ్వుకున్నారు ఆ రౌడీలు. వాసుకి ఆ ఫుడ్ తిన్న వెంటనే మత్తావహించింది. అలాగే కిందకి వాలిపోయిన వాడిని లాక్కుపోయి ఓ రూమ్లో కట్టిపడేశారు ఆ రౌడీలు. వాసు కదంతా గుర్తు చేసుకోగానే తనలో భయం మొదలైంది. వాడికి నాతో అవసరం తీరిపోయింది కాబట్టి నన్ను చంపేడు కదా అనుకోగానే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి వాసుకి. వాసు మనసులో అనవసరంగా ఇల్లొదిలి వచ్చి వీడి దగ్గర ఇరుక్కున్నానా, ఎలాగైనా వీడి నుండి తప్పించుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కాసేపటికి అక్కడికొచ్చినతడు ఏం చేస్తున్నాడు వాడు అన్నాడు తన మనుషులతో. ఇందాకటి దాకా తను వదిలేయమని అరుస్తున్నాడు సార్, ఇప్పుడెందుకో సైలెంట్ అయ్యాడు అని వినయంగా తన బాస్కి చెప్పాడు ఆ రౌడీ. ఓకే పదండి చూద్దాం అంటూ వాళ్ళతో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయించి లోపలికెళ్ళాడు అతను. వాసు చైర్లో అలాగే కూర్చుని ఉండడంతో లైట్ వేయమని తన ఎదురుగా మరో చైర్లో కూర్చున్నాడు అతడు. వాసు లోపలికొచ్చిన అతన్ని చూస్తూ బాస్, ఇది అన్యాయం. మీరు అడిగిన పనులన్నీ చేసి పెట్టాను. ఇప్పటిదాకా మీ పేరెక్కడ బయటకు రాకుండా హెల్ప్ చేశాను కదా, మరి నాకెందుకు ఇలాంటి పరిస్థితి అన్నాడు వాసు. వాడి వాయిస్లో బాధకి కరిగే క్యారెక్టర్ కాదు కదా అతడిది. అందుకే వాసుని అలాగే కన్నింగ్గా చూస్తూ నువ్వేదో నాకు ఉపయోగపడ్డావని నిన్ను ఫ్రీగా వదిలేస్తే ఏదో రోజు ఆ రుద్ర చేతికి చిక్కి నా పేరు చెప్పమని ఏం గ్యారంటీ లేదు కదా అన్నాడు అతను. ఆ మాట వినగానే వాసు కోపంగా మోసం, ఇలా నమ్మక ద్రోహం చేయడం నీకు తగదు అనగానే అతడు చిన్నగా స్టార్ట్ చేసి తెరలు తెరలుగా గట్టిగా నవ్వాడు. అతని నవ్వు చూస్తున్న అందరికీ భయం వేసింది. వాసు ఉక్రోషంగా ఎందుకా నవ్వు అన్నాడు. నవ్వకేం చేయమంటావు, నువ్వు వేసే జోకులకి అన్నాడతను వెంటకారంగా నవ్వుతూనే. జోకా? ఇప్పుడు జోక్ వేశానా నేను అని కోపంగా అడిగాడు వాసు. మరి నువ్వు నమ్మక ద్రోహం మోసం అంటుంటే అలాగే ఉంది నాకు. నువ్వు వాటి గురించి చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు లేదు. దిక్కులేదని మీ అమ్మని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు మీ మావయ్య. నీకు చిన్నప్పటి నుండి ఏ లోటు లేకుండా పెంచి నీకో లైఫ్ ఇచ్చిన మీ మావయ్యకి, ఆయన కుటుంబానికి నువ్వు చేసిందాన్నేమంటారు? అది ద్రోహం కాదా? నీ మీద ఎంతో నమ్మకంతో తన కొడుకుతో సమానంగా చూసుకున్న మీ మామ కూతుర్ని వంకర దృష్టితో
చూస్తూ తనని సొంతం చేసుకోవాలనుకోవడం మోసం కాక మరేమంటారు? నిన్ను నమ్మి నీతో తాళి కట్టించుకుని నీతో 2 బిడ్డల్ని కని నువ్వేమన్నా ఏం చేసినా మౌనంగా భరిస్తున్న నీ భార్యకి అన్యాయం చేయడం వంచ అనక వేరే ఇంకే పేరుంటుందో నాకు చెప్పు వింటానన్నాడు వెటకారంగా అతను. నువ్వెదుటి వాడికి ఏం చేశావో ముందు తెలుసుకుని అవతల వాళ్ళని అనడం నేర్చుకోవాసు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నువ్వు రేపు నాకైనా అదే చేయవన్న గ్యారంటీ ఏంటి? నేను మీ మామయ్య అంత మంచివాడిని కాదు. నేనే ఒక మేకవన్నెపులను. నన్ను మోసం చేయడం ఎవరి తరమూ కాదంటూ తన మనుషులను చూస్తూ వీడిని కాళ్ళు చేతులు కట్టేసి నడి సముద్రంలో వదిలేయండి. కనీసం వీడు చచ్చాక వీడి శవమైన చేపలకు ఆహారంగా పనికొస్తుంది అంటాడతడు. వద్దు బాస్, ప్లీజ్, నీ గురించి నేనెప్పుడూ ఎవరి దగ్గర చెప్పను. నన్ను నమ్మండి, నన్ను చంపకండి. మీకు ఎంతో కొంత ఉపయోగపడ్డాను కదా, ప్లీజ్ నా మీద జాలి చూపించండి అని ఏడుస్తూ వేడుకున్నాడు వాసు. అతను చేతిలోని గన్ని క్లీన్ చేస్తూ చెప్పులు మన కాళ్ళకి రాళ్ళు ముళ్ళు గుచ్చుకోకుండా ఉపయోగపడ్డాయి కదా అని వాటిని నెత్తిన పెట్టుకోలేం కదా. ఉపయోగపడిన ప్రతిదాన్ని మనతో అట్టి పెట్టుకోలేము. నువ్వు కూడా నాకంతే. రేయ్, తీసుకుపోండి వీణ్ణి అన్నాడు వాళ్ళతో అతడు. బాస్ ప్లీజ్, నన్ను వదిలే, చంపకు. కావాలంటే నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను. ఎప్పటికీ ఇక్కడికి తిరిగి రానన్నాడు వాసు ప్రాణభయంతో వణికిపోతూ. నువ్వు దేశం వదిలిపోతే ఆ రుద్ర నిన్ను పట్టుకోలేడు. అసాధ్యం అనుకుంటున్నావా? వాడికున్న ఇన్ఫ్లుయెన్స్తో రోజుల లెక్కలో నిన్నెక్కడున్నా పట్టుకుని నువ్వు తాగిన చిన్నప్పటి ఉగ్గుపాలు కూడా కక్కించగలడా రుద్ర. అందుకే నువ్వు ఈ లోకంలో లేకుండా చచ్చిపోతే నా గురించి వాడికి చెప్పేవాడే ఉండడు. రేయ్, నా కార్ డిక్కీలో మనకి సాయం చేసిన ఎస్ఏ శవం కూడా ఉంది. దాన్ని కూడా వీడితో పాటే తీసుకుపోయి సముద్రంలో పడేయండి అని తన అనుచరులకి చెప్పాడతను. తనకి చావు తప్పదని అర్థమై ఎలాగైనా వాడి నుండి తప్పించుకోవాలని బలంగా అనుకున్నాడు వాసు. ఆ రౌడీలు తన కట్లు విప్పి తీసుకుపోవడానికి పట్టి లేపగానే తనని పట్టుకున్న వాళ్ళని తోసేసి బయటకు పరుగుపెట్టాడు వాసు. పరిగెడుతున్న వాసుని కన్నింగా చూస్తూ తన చేతిలోని గన్ వాడికి ఏం చేశాడతడు. బీచ్లో సముద్రపు అలలలో ఎగురుతూ ఆ వాటర్లో దూకి రుద్రని కూడా పూర్తిగా తడిపేసిన బన్నీ ఆ సంతోషాన్ని చూసి శివాని చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతూ చూస్తుంది ఆ తండ్రి కొడుకులని. రుద్ర శివాని ఇద్దరు కొడుకు సంతోషం కోసమే మనసులో ఉన్న బాధని పక్కన పెట్టి మనస్ఫూర్తిగా బాబుతో టైం స్పెండ్ చేస్తున్నారు. బన్నీ బంగారం, ఇక చాలు రా నాన్న, జలుబు చేస్తుంది. వదిలితే రోజంతా వాటర్లో ఉంటావు. తర్వాత నీతో పాటు నేను కూడా బాధపడాలి. ఇక వచ్చేయంది శివాని బన్నీని చూస్తూ. మమ్మ ప్లీజ్, మనం ఇంకా కాసేపు ఉందాం. బీచ్కి రోజు రాలేం కదా, ఈరోజే కదా, ఇంకాసేపు ఉందాం. నువ్వు కూడా రా, నాన్నున్నాడు కదా, భయపడకు అంటూ బన్నీ శివాని చేయి పట్టి తనని కూడా వాటర్లోకి లాగేసి రుద్ర మీదకి సక్సెస్ఫుల్గా తోసేశాడు బన్నీ. ఆ నీళ్లలో పడిన శివానీని చూసి బన్నీ నవ్వుతూ చప్పట్లు కొడుతూ హే మమ్మ కూడా తడిచిపోయింది అని ఎగురుతూ నవ్వుతున్న బన్నీని చిరుకోపంగా చూసి నిన్ను అంటూ వాణ్ణి కొట్టడానికి లేవబోయింది శివాని. రుద్ర తన నడుము చుట్టూ చేయేసి పట్టాపుతూ పోనీలే, వదిలేవే, చిన్నపిల్లాడు కదా, ఏదో సరదాగా చేశాడన్నాడు తను కూడా నవ్వుతూ. రుద్ర, ఏంటి పిల్లాడు, ఇలా చూడండి ఎలా తడిచిపోయాను, ఇప్పుడు నేనెలా బయటికి రావాలి అంది తడిచిన తన డ్రెస్ ఒంటికి అతుక్కుపోయి ఎక్స్పోజ్ అవుతుంటే ఇబ్బందిగా. అంతే కదా అంటూ తనని తన వైపుకు తిప్పేసి నీ ఫ్రెండ్ నేను కవర్ చేస్తాను, బ్యాక్ నా లెదర్ జాకెట్తో కవర్ చేయి అని గుసగుసగా చెప్పి చిలిపిగా నవ్వాడు రుద్ర. రుద్ర చూపులు తన గుండెల మీద నిలవడం చూసి చిచ్చి సిగ్గులేదు నీకు అంటూ అతనికి మరింత దగ్గరగా అతుక్కుని అలా చూడటం మేనర్స్ కాదని తెలీదా అంది చిరుకోపంగా శివాని. పరాయి ఆడపిల్లని చూస్తే తప్పు, కానీ నువ్వు నా శ్రీమతివే, నిన్ను చూస్తే ఏం తప్పు కాదు అంటూ కన్ను కొట్టి నేను మంచోడిని కాబట్టి చూపులతో ఆపేశాను, అదే వేరే ఎవరైనా అయితే అంటూ రుద్ర కొంటిగా నవ్వుతూ అడ్డుగా. బన్నీ వెనక నుండి శివాని వీపు మీదకి ఎగిరి దూకగానే బ్యాలెన్స్ చేసుకోలేక పూర్తిగా రుద్రతో కలిసి ముగ్గురు నీళ్లలో పడ్డారు. ఏయ్ చూసుకో అంటూ నీటిలో కొట్టుకుపోకుండా భార్య బిడ్డని జాగ్రత్తగా పట్టుకుని పైకి లేస్తాడు రుద్ర. శివాని బన్నీపై కోప్పడుతూ కన్నయ్య, నువ్వు ఇంత అల్లరివాడివి ఎప్పుడయ్యా అని అరిచింది. సారీ అమ్మా, ఇలా అవుతుంది అనుకోలేదు అని డల్లైన కొడుకుని చూసిన రుద్రకి జాలేసింది. ఏయ్ ఇప్పుడేమైంది, సరదాగానే చేశాడు కదా, దానికే అరవాలా, ఈ ఏజ్లో పిల్లలు అల్లరి చేయక నువ్వు నేను చేస్తామా అన్నాడు రుద్ర సీరియస్గా.
నాన్న నువ్వల్ల నా కోసం అయిన అమ్మని అరవడం నాకు నచ్చదు, సారీ చెప్పు మా అమ్మకి అని దబాయించాడు బన్నీ. రేయ్ అని షాకింగ్గా చూశాడు రుద్ర. మీరు మా అమ్మకి సారీ చెప్పకపోతే నేను మీతో కచ్చి అన్నాడు బన్నీ చేతులు కట్టుకుని సీరియస్గా వేరే వైపు తిరిగిపోతూ. శివాని రుద్ర ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి వస్తున్న నవ్వుని బలవంతంగా ఆంచుకుంటూ ఉంది. నవ్వుకుంటున్నావు కదా, నీ సంగతి తర్వాత చెప్తానే అని శివానీకి మాత్రమే వినపడేలా వార్నింగ్ ఇచ్చి బన్నీ కోసం పైకి సారీ అన్నాడు రుద్ర కొడుకు చూస్తూ ఉంటే. శివాని రుద్ర వార్నింగ్కి లోపల కాస్త భయంగా ఉన్నా బన్నీ ఉండగా అతను ఏం చేయడనే ధైర్యంతో ఉన్న శివానికి రుద్ర సారీ చెప్పగానే ఇట్స్ ఓకే ఇక పదండి అంటూ బన్నీని ఎత్తుకుని వాళ్ళ వెహికల్ వైపు వెళ్ళింది. కానీ వెనక నుండి చూస్తున్న రుద్రకి శివాని అలా తడి బట్టలతో ఉంటే తనని అందరూ తప్పుడు దృష్టితో చూస్తారేమో అనే థాట్ రాగానే ఏ ఆగు అంటూ బన్నీతో పాటు శివానీని కూడా చేతుల్లోకి ఎత్తుకుని రుద్రకి కొంతవరకు బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది. రుద్ర చేసిన పనికి బన్నీ ఆనందంగా హే అని అరుస్తూ నాన్న ఇలా బాగుంది అంటుంటే శివానీకి మాత్రం రుద్రకి అంత దగ్గరగా ఉంటే ఊపిరాడడం లేదు. టెన్షన్తో చూసింది. ఏయ్ రిలాక్స్, నేనే కదా అన్నాడు తన ఫీలింగ్ అర్థమైన రుద్ర. ఇద్దరిని జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టిన రుద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న అని బన్నీ హుషారుగా అడిగాడు. మన డ్రెస్సులు తడిచిపోయా కదా నాన్న, ఎక్కడికి వద్దు, హోటల్కి వెళ్ళిపోదామంది ముందుగానే శివాని. వద్దు, నాన్న ఇంకేవేవో చూపిస్తానన్నాడు కదా, నేను చూడాలి, వాటి గురించి సన్నీ బబ్లులకి చెప్పాలి అన్నాడు మారం చేస్తూ. రుద్ర కూడా మనం డ్రెస్ చేంజ్ చేసుకుంటే పోయేదానికి వాడిని డిసప్పాయింట్ చేయడం దేనికే, నువ్వు సైలెంట్గా ఉండు అన్నాడు మెల్లగా. శివానీని గట్టిగా ఏదైనా అంటే బన్నీ మళ్ళీ తన మీదే వార్ ప్రకటిస్తాడని భయపడ్డాడు రుద్ర. చేంజ్ చేసుకోవడానికి మనకి వేరే డ్రెస్ నేను తీసుకురాలేదండి అంది శివాని. తీసుకురాకపోతే ఏమైంది, ఇక్కడ దొరకవా ఏంటి అంటూ ఓ పెద్ద మాల్ ముందు కారాపి తన లెదర్ జాకెట్ శివానీకి తొడిగి లోపలికి తీసుకువెళ్ళాడు రుద్ర. శివానీకి ఇక కాదన్న ఆ తండ్రి కొడుకుల వినరని సైలెంట్ అయిపోయి రుద్ర తొడిగిన కోట్లో ఫుల్ కవర్ అవ్వడంతో కొడుకునెత్తుకుని వెళ్తున్న రుద్రని ఫాలో అయిందామె. ముగ్గురి కోసం కొత్త డ్రెస్లు 2 పేర్స్ చొప్పున తీసుకుని ఒక డ్రెస్ అక్కడే చేంజ్ చేసుకుని బయటకు వచ్చారు. నైట్ వరకు అక్కడున్న అన్ని ప్లేస్లు తిరిగి అలసిపోయి హోటల్కి వచ్చి పడ్డారు. దారిలోనే డిన్నర్ కానిచ్చేయడంతో బన్నీ ఆల్రెడీ దారిలోనే నిద్రపోయాడు. శివాని బన్నీని హత్తుకుని పడుకుంటూ రుద్రని చూసి ముసుగు వేసుకుంది. ఎక్కడ బీచ్లోది గుర్తొచ్చేదైనా అంటాడని. కాసేపటికి తన నడుముని అనకొండ చుట్టేసిన ఫీలింగ్ రావడంతో ముసుగు తీసి చూసింది శివాని. రుద్ర తనని వెనక నుండి గట్టిగా వాటేసుకుని తన మెడ దగ్గర ఫేస్ పెట్టి పడుకుని వెనక్కి తిరిగిన శివానీని చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.